మన అందరి ఇల్లులకి దిష్టిబొమ్మలు ఉంటాయి. కాని ఆ దిష్టిబొమ్మకు పురాణాల ప్రకారం శివుడితో ఒక కనెక్షన్ ఉంది అని మీకు తెలుసా? అహంకారంతో మునిగిపోయిన జలంధర అనే అసురరాజు శివునికి సవాల్ చేస్తూ పార్వతీదేవిని తనకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ రాహు అనే దూతను పంపించాడు. ఆ దూత చేసిన దుస్సాహసం చూసి శివుడు కోపగించి తన మూడో కన్ను నుంచి భయంకరమైన సింహంలాంటి అతి క్రూరమైన ఒక ప్రాణిని సృష్టించాడు. ఆ రూపాన్ని చూసిన రాహు భయంతో వణికి వెంటనే శివుణ్ణి క్షమించమని వేడుకున్నాడు. కరుణామూర్తి అయిన శివుడు అతన్ని క్షమించాడు. కాని ఆ కొత్త భయంకర జీవి ప్రళయంలాంటి ఆకలితో బాధపడుతూ ఉండేది. దాని ఆకలిని తీర్చడానికి శివుడు దానికే తన శరీరాన్ని తినమని ఆజ్ఞాపించాడు. శివ ఆజ్ఞ ప్రకారం ఆ ప్రాణి తన శరీరాన్ని మొత్తం తినేసి ముఖాన్ని మాత్రమే మిగిల్చింది. ఈ విధేయతా స్వీయత్యాగం చూసి శివుడు ఆనందించాడు. ఆ ముఖానికి కీర్తిముఖ అంటే దృష్టిబొమ్మ అని పేరు పెట్టాడు. శివుడు ఆ ముఖం నాశనం చేసేది కాదని, రక్షక శక్తిగా ఉండాలని నిర్ణయించాడు. ఆలయాల గోపురాలపై, ఇళ్ల వద్ద, ప్రవేశ ద్వారాలపై ఈ కీర్తి ముఖాన్ని ఉంచాలని ఆజ్ఞాపించాడు. దుష్టదృష్టిని, నెగటివ్ శక్తులను తొలగించే పవిత్ర చిహ్నంగా, వినయం మరియు రక్షణకు ప్రతీకగా ఈ దిష్టిబొమ్మ మారింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.